Okay, create cost center group, OKEON. OKEON. సో కాస్ట్ సెంటర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తున్నాం. మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. సో మనం ఇంతకుముందు స్టాండర్డ్ హైరార్కీ క్రియేట్ చేసాం, గుర్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, లాస్ట్ క్లాస్ లో. స్టాండర్డ్ హైరార్కీ అనేది ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట. ఇట్స్ బ్రిడ్జ్ బిట్వీన్ కంట్రోలింగ్ ఏరియా అండ్ కాస్ట్ సెంటర్స్. Standard hierarchy, cost center standard hierarchy, it's a bridge between controlling area and cost centers. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ హైరార్కీ ఉంది. కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన స్టాండర్డ్ హైరార్కీ అనేది ఉంది. ఇక్కడ క్రియేట్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, క్రియేట్ క్లిక్ చేయండి. లోయర్ లెవెల్ గ్రూప్ క్లిక్ చేయండి. లోయర్ లెవెల్ గ్రూప్ క్లిక్ చేశారు కదా. ఇక్కడ ఒక నేమ్ ఇద్దాం. నేమ్ ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ నేమ్ NA1000. NA1000 గ్రూప్ నేమ్ ఇవ్వండి. NA ప్రొడక్షన్. NA ప్రొడక్షన్. NA ప్రొడక్షన్ ఎంటర్. NA ప్రొడక్షన్ ఎంటర్. నెక్స్ట్ అగైన్ క్రియేట్ లోకి వెళ్ళండి. అగైన్ క్రియేట్ లోకి వెళ్ళారు. వెయిట్ క్రియేట్ లోకి వెళ్ళిన తర్వాత లోయర్ లెవెల్ గ్రూప్ క్లిక్ చేయండి. గ్రూప్ నేమ్ ఇవ్వాలి. NA2000. NA2000. NA అడ్మినిస్ట్రేషన్. NA అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ అగైన్ క్రియేట్ లోకి వెళ్ళండి. NA3000. NA సర్వీసెస్. ఎంటర్. ఇవి క్రియేట్ చేసాం. ఓకే, ఇక్కడ ఒక ట్రీ ఫామ్ అవుతుంది చూడండి. చూసారా, ఆర్డర్లో ఫామ్ అవుతుంది ఒక ట్రీ అనేది. స్టాండర్డ్ హైరార్కీ అండర్లో మనం డిఫరెంట్ గ్రూప్స్ టైప్ క్రియేట్ చేస్తున్నాం. ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, సర్వీసెస్ ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇలా వస్తుంది. సేవ్ చేయండి. సేవ్. ఇవన్నీ కూడా ఏంటి? కాస్ట్ సెంటర్స్. ఓకే, ఇవన్నీ కదా. ఓకే, మనం 3 టైప్స్ ఆఫ్ ది కాస్ట్ సెంటర్స్ ని క్రియేట్ చేసాం. కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేసాం. కాస్ట్ సెంటర్స్. ఓకే, ఇక్కడ పని చేద్దాము. ఈ కాస్ట్ సెంటర్ గ్రూప్స్ కదా, సారీ, కాస్ట్ సెంటర్ గ్రూప్స్ ని ఓకే, కాస్ట్ సెంటర్ గ్రూప్స్ కదా, క్రియేట్ కాస్ట్ సెంటర్ గ్రూప్స్. ఓకే, తర్వాత వచ్చేసి ఒక్క నిమిషం, 1 మినిట్. ఇలా ట్రీ మీకు అర్థమవుతుంది కదా. స్టాండర్డ్ హైరార్కీ అండర్లో ఇవన్నీ కూడా కాస్ట్ సెంటర్ గ్రూప్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ గ్రూప్స్ అనేవి గ్రూప్ లెవెల్లో రిపోర్టింగ్స్ ని జనరేట్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్
క్రియేట్ కాస్ట్ సెంటర్ KS01 KS01 KS01కి వెళ్ళండి. ఇక్కడ వ్యాలిడిటీ ఇవ్వాలి. వ్యాలిడిటీ ఫస్ట్ నేమ్, కాస్ట్ సెంటర్ నేమ్ ఒకటి ఇద్దాము. నేను చెప్పింది ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం, మీ నేమ్ ఎలాగైనా తీసుకోవచ్చు. నేను రెగ్యులర్గా యూజ్ చేసే నేమ్స్ ఇస్తున్నాను. NA1001. తర్వాత కింద నెక్స్ట్ లైన్లో వ్యాలిడిటీ మంత్ స్టార్టింగ్ డేట్ నుంచి ఇద్దాం, లేదంటే ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ నుంచి కూడా ఇవ్వచ్చు, బట్ మనం మంత్ స్టార్టింగ్ డేట్ నుంచి ఇద్దాము. 01/05/2026. మీరు ఇవి ఫ్యూచర్ డేట్ ఇవ్వకండి, సేమ్ ఇదే డేట్ ఇవ్వాలి. అంటే స్టార్టింగ్ డేట్ ఇవ్వండి, మంత్ స్టార్టింగ్ డేట్, లేదంటే టుడే ఈ రోజు డేట్ అయినా ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇదేంటిది? ఇది వ్యాలిడిటీ అనమాట, ఎప్పటి నుండి ఎప్పటి వరకు. ఇక్కడ 31/12/999 ఉంది, అంటే ఏంటి? ఇంకా అన్లిమిటెడ్, ఎన్ని రోజులైనా సరే ఈ సెంటర్ని మనం యూజ్ చేసుకుంటాం. కాస్ట్ సెంటర్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ నేమ్స్ ఇవ్వాలి. ప్రొడక్షన్ NA ప్రొడక్షన్ 01 అని ఇవ్వండి. NA ప్రొడక్షన్ ఇదేనా? డిస్క్రిప్షన్ కూడా NA ప్రొడక్షన్. పర్సన్ రెస్పాన్సిబుల్ అన్నారు. పర్సన్ రెస్పాన్సిబుల్ అంటే ఏంటి? ఈ కాస్ట్ సెంటర్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు? ఒక పర్సన్ ఉంటారు. ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు, శ్రీనివాస్, రమణ, ఏదో ఒకటి ఇవ్వండి, నవీన్, ఏదో ఒకటి ఇవ్వండి. డిపార్ట్మెంట్ ఏంటి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. కాస్ట్ సెంటర్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ప్రొడక్షన్ కదా 1. తర్వాత స్టాండర్డ్ హైరార్కీ. వెయిట్ ఇక్కడ లాస్ట్లో కరెన్సీ ఇవ్వండి చెప్తా. హైరార్కీ ఏమి ఇవ్వాలి? డ్రాప్ డౌన్ చేయండి. ఓకే, డ్రాప్ డౌన్ చేసి సో ప్రొడక్షన్ NA1000 జస్ట్ నో క్రియేట్ చేశాం కదా, NA1000 ఇవ్వండి. గ్రూప్స్, సెంటర్స్, ఇవి సెంటర్స్ క్రియేట్ చేస్తున్నాం. కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇదేంటిది? గ్రూప్ కదా, బట్ గ్రూప్ అనేది గ్రూప్ లెవెల్లో రిపోర్టింగ్ ఉపయోగపడుతుంది. సెంటర్స్ అనేవి సెంటర్స్ లెవెల్లో ఉపయోగపడుతుంది. సెంటర్ అంటే ఏంటి? ఇస్ లైక్ వన్ డిపార్ట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. కరెన్సీ INR. INR ఇచ్చారు కదా. నెక్స్ట్ కంట్రోల్లోకి వెళ్ళండి, ఎంటర్ చేయండి. ఇక్కడ డేటా ఇవన్నీ కొన్ని ఏమైనా లాక్ ఉంటే కనుక ఎంట్రీస్ అవి పోస్ట్ అవ్వవు. సో ఈ లాక్స్ రిమూవ్ చేయండి. ఓకేనా? సో రిమూవ్ చేస్తాం. తర్వాత ఇంకేమన్నా, ఇంకేం అవసరం లేదు. సేవ్ చేయండి. సేవ్. లాస్ట్లో మెసేజ్ చూసారా? కాస్ట్ సెంటర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. లాస్ట్లో మెసేజ్ చూడండి, కాస్ట్ సెంటర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. కాస్ట్ సెంటర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. నెక్స్ట్ వన్ మోర్ కాస్ట్ సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. మనం ఏటీ కోడ్లో ఉన్నాము, KS01లో ఉన్నాం. మీరు ఏటీ కోడ్లో ఉన్నారు, మీకు ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్లో చూడండి, ఒక మెసేజ్ ఉంటుంది ఇక్కడ, KS01 కనిపిస్తుందా? మనకి జూమ్ యాప్లో లాస్ట్ లైన్స్ కనిపించవు సరిగా. KS01లో ఉన్నాం. వన్ మోర్ ప్రాఫిట్ సెంటర్, వన్ మోర్ కాస్ట్ సెంటర్స్ని క్రియేట్ చేస్తున్నాం. వన్ మోర్ కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ కాదు, కాస్ట్ సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. NA2001
లేదంటే మీ ఇష్టం. ఈ నెంబర్ అనేది ఎలాగైనా తీసుకోవచ్చు. నేను రెగ్యులర్గా యూజ్ చేసే నెంబర్స్ ఇస్తున్నాను. NA 2001. అలాగే ఫ్రమ్ డేట్ టు డేట్ కింద ఆల్రెడీ ఉంది. ట్యాబ్ పట్టుకోండి. ట్యాబ్ ఉంది. ఎంటర్. డిపార్ట్మెంట్ అడ్మిన్. NA అడ్మినిస్ట్రేషన్ అని టైప్ చేయండి. NA అడ్మినిస్ట్రేషన్. డిస్క్రిప్షన్ కూడా NA అడ్మినిస్ట్రేషన్. తర్వాత వచ్చేసి పర్సన్ రెస్పాన్సిబుల్, అక్కడ కాదు, కింద నెక్స్ట్ కాలం. పర్సన్ రెస్పాన్సిబుల్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ కాస్ట్ సెంటర్ కేటగిరీ. సో అడ్మినిస్ట్రేషన్ కదా, 4 తీసుకోండి. 4. హైరార్కీ ఏరియా డ్రాప్ డౌన్ చేయండి. మనం జస్ట్ నో క్రియేట్ చేసాం కదా, అవి కనిపిస్తాయి. NA 2000. నెక్స్ట్ కరెన్సీ INR. సో కంట్రోల్లో ట్యాబ్స్ ఉన్నాయి కొన్ని. కంట్రోల్లో ఇవి రిమూవ్ చేయకండి. ఒకవేళ ఎర్రర్ ఫామ్ అయితే ఎలా చేంజ్ చేయాలో మీకు అర్థమవుతుంది. తర్వాత చేద్దాం అది. ఏమైనా లాక్లో ఉంటే ఒకసారి ఎర్రర్స్ ఎలా వస్తాయో మీకు అర్థమవుతుంది. ఓకే, తర్వాత చేద్దాం అది. సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. నెక్స్ట్ 1 మోర్ కాస్ట్ సెంటర్స్ని క్రియేట్ చేస్తున్నాం. NA 3001. ECCలో వినండి, బట్ నేనేం చెప్తున్నా, S4 HANAలోనే చేయండి బెటర్. ఫస్ట్ క్లాస్లో చెప్పిన ఇంట్రడక్షన్ థియరీ అంతా కూడా చదవండి, మ్యాండేటరీగా ఇంపార్టెంట్. అలాగే రెజ్యూమ్ ECC ఒకటే నేర్చుకుంటే కనుక రెజ్యూమ్ అనేది ఓన్లీ ECCలో, ఐ మీన్ 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఓన్లీ ఫర్ FI కన్సల్టెంట్గానే వెళ్ళండి. సిఓకి చెప్పకూడదు. సిఓకి వెళ్తే డెప్త్గా అడుగుతారు. బట్ అదే S4 HANA సర్వర్లో చేసి S4 HANAలో కాన్ఫిగరేషన్స్ నేర్చుకుంటే కనుక, ఐ మీన్ ఎస్పెషల్లీ కంట్రోలింగ్ టాపిక్స్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలి, S4 HANAలో నేను చెప్పినటువంటి టాపిక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. బట్ ఎనీవే ప్యూర్లీ FI కన్సల్టెంట్ అని చెప్పాలి. సిఓలో బేసిక్ నాలెడ్జ్ ఉందని మాత్రమే చెప్పాలి. ఓకే, NA 3001. ఎంటర్. NA సర్వీసెస్. లాంగ్ టెక్స్ట్ కూడా అంతే, NA సర్వీసెస్. రెస్పాన్సిబుల్ పర్సన్ ఎనీ నేమ్ ఇవ్వండి. సర్వీసెస్ తీసుకోండి. ఏ డిపార్ట్మెంట్ అనేది డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి. డ్రాప్ డౌన్ లేదా? సార్ లేదు సార్, ఇక్కడ డ్రాప్ డౌన్. ఒకసారి ఇక్కడ ఉండదు కదా, ఉండదు. కరెక్ట్. డ్రాప్ డౌన్ చేయండి. సర్వీసెస్ 2 తీసుకోండి, సెకండ్ వన్, అది కాదు. హైరార్కీ ఏరియా. సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. KS01. KS01లో క్రియేట్ చేసాం. KS02 ఇవ్వండి ఒకసారి. KS02. మాస్టర్ డేటా పైన క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్ చూసారా, చేంజెస్ చేసుకోవచ్చు. ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. KS01
అనేది కాస్ట్ సెంటర్ క్రియేషన్. KS02 కాస్ట్ సెంటర్ చేంజ్. KS03 అయితే ఏమవ్వచ్చు? కాస్ట్ సెంటర్ డిస్ప్లే. డిస్ప్లే. వెరీ గుడ్. అట్లా. నెక్స్ట్ 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 చూడండి. OKUON కెళ్ళండి. OKUON ఇక్కడ ఒక ట్రీ కనిపిస్తుంది. ఎలాబరేట్ చేయండి. ట్రీ ఎలాబరేట్ చేయండి. నెక్స్ట్ ట్రీ. ఇది కూడా చేయండి. ఇక్కడ ఈ ట్రీ మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం చేసామనేది. ఇటువైపు చూడండి ఏమున్నాయో. కనిపిస్తుందా లేదా ఈ ట్రీ అనేది? హైరార్కీ ఏరియా అండర్లో మనం ఇవన్నీ క్రియేట్ చేసాం. ఈ ట్రీ అనేది అర్థమవుతుంది. అలాగే ఇక్కడ గ్రీన్ సింబల్ కనిపించాలి. గ్రీన్ బల్బ్ కనిపించాలి. ఎవరు క్రియేట్ చేశారు, ఏ టైం క్రియేట్ చేశారు, అవన్నీ కనిపిస్తాయి. ఓకే. నెక్స్ట్ FS00కి వెళ్ళండి. FS అన్ని గ్రీన్లో ఉండాలి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ FS00. మనం ఒకటి క్రియేట్ చేసాం కదా, స్టేషనరీ ఎక్స్పెన్సెస్. సెలెక్ట్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం అసైన్ చేయాలి. ఇక్కడ డిఫికల్ట్ వెళ్ళండి. డిఫికల్ట్ అసైన్మెంట్ వెళ్ళండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అంటే దేనికి సంబంధించింది? అడ్మినిస్ట్రేషనే కదా. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ అడ్మినిస్ట్రేషన్. ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్. కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఓకే. నెక్స్ట్. వన్ మినిట్. K02లో కూడా చేసుకోవచ్చు ఇట్లా మనం. K02 వెళ్ళండి. సో ఈ చేంజెస్ అనేది K02లో కూడా చేయొచ్చు. K02 ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా చేయొచ్చు. క్లిక్ చేయండి. డిఫికల్ట్ ACT అసైన్మెంట్ ఇక్కడ కూడా చేయొచ్చు. మనం ఆల్రెడీ చేసాం కదా, అందువల్ల కనిపిస్తుంది. ఇక్కడ కూడా చేయొచ్చు. నెక్స్ట్. సో GL పోస్ట్ చేద్దాం. కీ కోడ్ ఏంటి? GL పోస్టింగ్ F-02 ట్రాన్సాక్షన్ కోడ్. సో డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. Hmm. 40 డెబిట్. ఇక్కడ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ GL అకౌంట్ తీసుకోండి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్.
ఇచ్చారు కదా, స్టేషనరీ ఎక్స్పెన్సెస్. ఎంటర్. వ్యాలిడేషన్ ఏం క్రియేట్ చేశారు? మీ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్. సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అయింది. SAP1 ఇస్ ద సబ్స్టిట్యూషన్. సో మీ వ్యాలిడేషన్ టెక్స్ట్ ఏమంటుంది? ఇక్కడ వ్యాలిడేషన్ ఇవ్వాలి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి మనం వ్యాలిడేషన్ చేసాం. మీ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్ ఇవ్వండి. ఎంటర్. చూసారా ఇక్కడ కాస్ట్ సెంటర్ ఆటోమేటిక్గా పిక్ అయింది, చూసారా? కాస్ట్ సెంటర్ అనేది ఆటోమేటిక్గా పిక్ అయింది. ఓకే, అమౌంట్ ఇవ్వండి 10,000. డిస్క్రిప్షన్ ఇవ్వండి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. $50 క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి డ్రాప్ డౌన్ చేసి. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి, అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, simulate stationery expenses account data to bank account. Save. ఎంటర్ వచ్చిందా ఏంటి? కనిపించట్లేదు లాస్ట్లో. There is no item category assigned to the account number. Document splitting error. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. స్టేషనరీ, ఇక్కడ ఎర్రర్ దేనికి వచ్చింది చూడండి, స్టేషనరీ ఎక్స్పెన్సెస్కి వచ్చింది ఎర్రర్, అంతే కదా. క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లిక్ చేయండి. క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లిక్ చేయండి. క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది. కంటిన్యూ. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. టూ దగ్గర కూడా ఇవ్వండి. సేమ్ 400. కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది category wise. Comes under expenses. Stationery expenses comes under expenses. Save. Enter. Save. Yes sir. Continue. Back వెళ్ళండి, just back వెళ్ళండి. Again back. One more step back. క్లోజ్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ చేయండి, మళ్ళీ అవ్వట్లేదా? బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి చేయండి. /F-02. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ మీ వ్యాలిడేషన్ ఇవ్వాలి. సబ్స్టిట్యూషన్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆటోమేటికల్లీ. సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, వ్యాలిడేషన్ ఇవ్వాలి. అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ చూడండి కాస్ట్ సెంటర్ అనేది కూడా పిక్ అయింది. అంటే ఏంటి? FIలో మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే COలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఆ వాల్యూ అనేది. ఓకే, ఎక్స్పెన్సెస్ ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ FI అండ్ COలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కంటిన్యూ. 50 బ్యాంక్ అకౌంట్.
సేవ్, ఎంటర్, స్టార్ ప్లస్. Simulate, go to document, simulate and post. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేసాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇక్కడ కాస్ట్ సెంటర్ తో పాటు పోస్ట్ అని చూసారా? కాస్ట్ సెంటర్ కూడా యాడ్ అయింది. అది కాస్ట్ సెంటర్ కూడా యాడ్ అయింది. ఒకసారి షీట్ ఓపెన్ చేయండి. వేరే ట్రై చేద్దాము, వస్తుందో రాదో చూద్దాం. ఎస్టిమేషన్ చూద్దాము. KP06కి వెళ్ళండి. KP06. డ్రాప్ డౌన్ చేయండి పైన. ఆ, మనం వెర్షన్ ఏం తీసుకున్నాము? ఇంతకుముందు వెర్షన్ ఒకటి తీసుకున్నాం, గుర్తుందా? డ్రాప్ డౌన్ చేయండి. 0 వెర్షన్ తీసుకున్నాం. 0 వెర్షన్ అంటే ఏంటి? ప్లాన్ 0 వెర్షన్ తీసుకున్నాం. ఈ వెర్షన్ అనేది ఇవాళ మన కంపెనీ కోడ్కి లింక్ అయ్యాను, చూసారా? వెర్షన్ ఇవ్వండి. తర్వాత ఫ్రమ్ పీరియడ్ అన్నాడు. ఫ్రమ్ పీరియడ్ మనం ఏ పీరియడ్లో ఉన్నాము? సెకండ్ పీరియడ్లో ఉన్నాం కదా. సెకండ్ పీరియడ్ ఇవ్వండి. సెకండే కదా. 2 పీరియడ్ 12. తర్వాత కాస్ట్ సెంటర్ ఏంటి? అడ్మినిస్ట్రేషన్ కదా. డ్రాప్ డౌన్ చేసి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ సెంటర్, కంటిన్యూ. NA 2001. ఇవ్వండి. తర్వాత సి కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ స్టేషనరీ కరెక్టేనా? కరెక్టే ఉంది. ఆటోమేటిక్గా తీసుకుంది. కరెక్టే ఉంది. స్టేషనరీ ఎక్స్పెన్సెస్. లాస్ట్లో ఫామ్ బేస్ తీసుకోండి ఇది. పైన ఇలా ఇన్పుట్స్ అన్ని ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ అంటే ప్లానింగ్ అన్నమాట, ప్లానింగ్ పర్పస్. టాప్లో ఒకటి సన్సెట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. సో ఇక్కడ అమౌంట్ ఇద్దాము కొంత, అంటే ప్లానింగ్ ఒక ఎగ్జాంపుల్ ఒక 2 lakhs ఇద్దాం. జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 2 lakhs ఇస్తున్నాను. ఇవ్వండి. ఇచ్చారు కదా 2 lakhs. ఎంటర్, సేవ్ చేయండి. ఇది ఒక ఎర్రర్ ఫామ్ అయింది చూడండి. ఒక ఎర్రర్ ఫామ్ అయింది. వెయిట్. ట్రాన్సాక్షన్ RKP1 RKP1 ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నోట్ చేయండి. RKP1 నోట్ చేయండి. RKP1 లాస్ట్ ఎక్కడ నోట్ చేయండి. సో ఎందువల్ల వస్తుందంటే మీకు టీ కోడ్ చెప్తాను. KANK వెళ్ళండి. KANK ఎగ్జిట్ కొట్టండి. KANK ఎంటర్. మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. మీ కంపెనీ కూడా మీ కంట్రోలింగ్ ఏరియా. గ్రూప్ పైన క్లిక్ చేయండి. గ్రూప్ పైన గ్రూప్ ఉంది, ఇంటర్వెల్స్ కాదు, గ్రూప్. ఇక్కడ చూడండి, మనకి ఇవి అన్ని నాన్ అసైన్మెంట్ లిస్ట్లో ఉన్నాయి, అందువల్ల వస్తున్నాయి మనకి ఎర్రర్స్. మీకు నేను చెప్పాను కదా ఫస్ట్లోనే. కంప్లీట్ లాస్ట్లోకి వెళ్ళండి.
సో ఎఫ్ఐలో ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఓన్లీ మనం ఏం చేసాము, ఎఫ్ఐ నుండి ఎంట్రీ పోస్ట్ చేస్తే సిఓలో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా సిఓఐ అనేది ఒకటే తీసుకున్నాం. ఇవన్నీ కూడా యాడ్ చేయాలి మన దానికి, మనం ఇక్కడ చేయలేదు, దానివల్ల ప్రాబ్లం. సో ఎర్రర్ ఏమొచ్చింది, ఆర్కే P1 దాన్ని కూడా అసైన్ చేయాలి. మనం టైప్ చేశారు కదా మీరు, చూడండి ఎక్కడ ఉంది ఆర్కే P1 ఏంటి, ఆర్కే P1 వెళ్ళండి, ఇక్కడ ఆర్కే P1 ఎక్కడ ఉందో చూడండి. ఇదిగో నాన్ అసైన్మెంట్ లిస్ట్లో ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎలిమెంట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి, సెలెక్ట్ చేయండి, ఇది సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, లాస్ట్కి వెళ్ళిపోండి. చూసారు ఇక్కడ యాడ్ అయింది, చూసారు ఇట్లా అన్ని ఇవన్నీ పైనవన్నీ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చేయకపోతే ఇట్లా ఎర్రర్ అనేది ఇప్పుడు వచ్చిన విధంగా ఎర్రర్ వస్తుంది అనమాట. ఆర్కేపీ1 అనేది మనకి ఎర్రర్ ఫామ్ అయింది. అన్నీ చేయాలి యాక్చువల్గా, అయితే మనం చేయలేదు కదా, దానివల్ల ప్రాబ్లం. సరే చేసేసాం, సేవ్ చేయండి. KP06కి వెళ్ళండి, చేంజ్ KP06. ఇన్పుట్స్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయా, ఓకే, క్లియర్గా ఉన్నాయా లేవా చూసుకోండి. పైన హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి, ప్లాన్ 2 lakhs ఇవ్వండి. ఇచ్చారా, జిఎల్ అకౌంట్ కూడా ఉందా లేదా చూసుకోవాలి, కరెక్ట్గా జిఎల్ అకౌంట్ ఉందా లేదా చూసుకోండి. ఎంటర్, సేవ్. చూసారా సేవ్ అయింది, చూసారా లాస్ట్లో. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వెయిట్ పైన సన్సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, సన్సెట్. ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ ఈ వేవ్ ఫార్మాట్ దానిపైన క్లిక్ చేయండి. చూసారా మీరు 2 lakhs ఇచ్చారు, ఇదంతా ఏంటి ఎస్టిమేషన్. మే నెల మంత్కి ఎంత అంటే ఎస్టిమేషన్, ఇది ఒక జస్ట్ ఎస్టిమేషన్ అంతే. ఈ 2 lakhs అనేది ఎవ్రీ మంత్ ఇట్లా డివైడ్ అయింది అనమాట. 2 lakhs అమౌంట్ అనేది ఇట్లా డివైడ్ అయింది, అంటే ఎస్టిమేషన్ పర్ మంత్ ఎంత వస్తుంది అనేది జస్ట్ ఒక ఎస్టిమేషన్ కింద చూసాం, దీన్ని చేసాం అంతే. మనం ఎంట్రీ పోస్ట్ చేసింది ఎంత, 10,000 కదా. సో 2 lakhs ఇచ్చాం కదా ప్లాండ్ కాస్ట్, అందువల్ల ఏంటంటే మనకి ఇది ఆల్మోస్ట్ డబల్ చూపిస్తుంది. ఓకే, ఎనీవే వన్ మోర్ వేలో ట్రై చేద్దాము. షీట్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇది కూడా కాపీ చేయండి, వెయిట్ ఇది కాపీ చేయండి. కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి. ఎంటర్. కరెక్టే వచ్చిందా, ఎట్లా వచ్చింది ఏంటి, ఓకే అలాగే ఉంచండి. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చామని ఇన్పుట్స్, మనం కంట్రోలింగ్ ఏరియా ఇయర్ 1 to 1 కాదు, యాక్చువల్గా ఇక్కడ మనం ఏ పీరియడ్లో ఉన్నాము ఆ పీరియడ్ తీసుకుందాం. సరే 1 ఉంచండి, జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది, ఇది కరెక్ట్ అవుట్పుట్. మీరు ఎంట్రీ ఎంత పోస్ట్ చేశారు, 10,000. ప్లాన్ కాస్ట్ ఎంత, 2 lakhs. ఈ డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది, ఎంత డిఫరెన్స్ వస్తుంది, 95%, 1,90,000. అంటే ఏంటంటే డిఫరెన్స్ వాల్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది
డిఫరెన్స్ వాల్యూ అనేది ఎంత ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఎస్టిమేషన్స్ అనమాట. దేనికి? ఇది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్కి. అట్లా వేరే దాన్ని తీసుకుంటే వాటికి సంబంధించిన ఎస్టిమేషన్స్, మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, ఈ వాల్యూస్ అన్నీ కూడా కనిపిస్తాయి. అది దీనిపైన డబుల్ క్లిక్ చేయండి, ఏమైనా వస్తుందో చూద్దాం. అడ్మినిస్ట్రేషన్ పైన ఏమవట్లేదు, చేంజ్ లేదా? ఓకే, నో ఇష్యూ. ఇది అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది 2 lakhs అనుకున్నాము, మంత్లీ ఒక 10,000 ఖర్చు పెట్టాం, బట్ డిఫరెన్స్ వాల్యూ ఎంత అది. సో ఇవన్నీ మనకు కావాల్సిన విధంగా ఎస్టిమేషన్స్ అనేవి చేసుకోవచ్చు. వన్ మినిట్, మీరు ఒక పని చేయండి, ఓకే ఈఓఎన్కి వెళ్ళండి. ఓకే కేఎన్కే, సారీ కేఎన్కేకి వెళ్ళండి. కేఎన్కే కంపెనీ కోడ్ ఇవ్వండి, కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి, గ్రూప్లోకి వెళ్ళండి. మీరు ప్రతిదీ సెలెక్ట్ చేయాలండి. సెలెక్ట్ చేసి ఎలిమెంట్ గ్రూప్ పైన క్లిక్ చేయాలి, ప్రతిదీ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ చేయకపోతే కనుక జస్ట్ నో మనకు ఒక ఎర్రర్ ఫామ్ అయింది కదా, ఆ విధంగా ఎర్రర్ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ ప్రతిదీ యాడ్ చేయాలి, ప్రతి ఎలిమెంట్ కూడా యాడ్ చేయాల్సిందే. S4 హనాలో మ్యాండేటరీగా చేస్తారు. ఏ క్లాస్లో చేస్తారు? 3rd క్లాస్లోనో 4th క్లాస్లోనో, లేదు ఒక 7 to 8 క్లాస్లో చేస్తారు ఇది. ఇవన్నీ ప్రతిదీ కూడా నాన్ అసైన్మెంట్ లిస్ట్లో ఉంది, ప్రతిదీ కూడా అసైన్మెంట్ లిస్ట్లోకి యాడ్ చేయాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎర్రర్స్ గురించి చూద్దాం, ఒక్క నిమిషం. ఓకే, మీకు ఎర్రర్స్ ఏమైనా ఉంటే మ్యాక్సిమం ఎర్రర్స్ ఏం రావండి, ఏదన్నా వస్తే కనుక కాంటాక్ట్ చేయండి. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ సెంటర్స్ కంప్లీటెడ్ కదా, నెక్స్ట్ ప్రాఫిట్ సెంటర్స్ టుమారో డిస్ చేద్దాం. ఓకేనా, ఇది సింపుల్గా ఉంటుంది క్లాస్, ఇది చిన్న క్లాస్ ఇది. ఇది ఒకటి, తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంది కదా, రెజ్యూమ్ ప్రిపరేషన్. ఇంకోటి ఇది కాన్సెప్ట్ ఉంది కదా ఒకటి, కాస్ట్ సెంటర్. డౌన్కి వెళ్ళండి, క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ ఉందిగా. ఇంకా ఇంకో కాన్సెప్ట్ ఉంది కదా, ఇంకొకటి ఏదో ఉంది ఒకటి. ఇది రిపోర్టింగ్, ఇది చిన్న కాన్సెప్ట్, ఇలా 30 minutesలో అయిపోతుంది ఇది. నెక్స్ట్ క్లాస్ ఏంటి, టుమారో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్ టుమారో. సార్ రైసిప్ ఒకసారి చెప్తారా? రైసిప్ ఆల్రెడీ చెప్పాను కదండి, రైసిప్ ఎలిమెంట్స్ చెప్పాను కదా, ఓకే ఆల్రెడీ కంప్లీటెడ్. రైసిప్ ఎలిమెంట్స్ అనేవి కంప్లీటెడ్. WRICF వర్క్ ఫ్లో, రిపోర్ట్స్, C అంటే కన్వర్షన్స్, I అంటే ఇంటర్ఫేసెస్, C అంటే కన్వర్షన్స్, అవన్నీ చెప్పానండి, చూడండి, వీడియో చూడండి. ఎస్ కరెక్ట్ సార్. ఓకే అయిపోయిందండి, పెండింగ్ ఏం లేదు. మీకు ప్రతి ఏది మిస్ అవ్వలేదు టాపిక్, ప్రతి టాపిక్ ఏదన్నా, ప్రతి టాపిక్ కూడా మనం ఇలా కలర్ యాడ్ చేసుకుంటున్నాం, ఎందువల్ల అంటే ఏది మిస్ అవ్వకూడదని. రైసిఫ్ అనేది నేను చెప్పింది మోర్ దాన్ ఎనఫ్ అండి, అంతకన్నా అవసరం లేదు. రైసిఫ్ ఎలిమెంట్స్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారంటే SR నో చెప్పండి, అన్నిట్లోనే ఇన్వాల్వ్ అయ్యామని చెప్పకండి, రిపోర్ట్స్ ఒకటి చెప్పండి, కన్వర్షన్స్ చెప్పండి. ఓకేనా, మీకు చెప్పాను ఆ రోజు ఒక 2-3 ఎలిమెంట్స్ మాత్రమే చెప్పమని చెప్పాను, అవే చెప్పండి, అన్నిట్లోనే ఇన్వాల్వ్ అయ్యామని చెప్పండి.
ఓకే, రియలైజేషన్ ఫేస్లో జరుగుతుంది రైసిఫ్ అనేది, తెలుసు కదా. రైట్, నెక్స్ట్ క్లాస్ ఏంటి? ప్రాఫిట్ సెంటర్స్ టుమారో క్రియేట్ చేద్దాం. ఓకే, రైట్, బాయ్. సేమ్ టైం 7కి జాయిన్ అవ్వండి. బట్ కాన్సెప్ట్ చిన్నదే, 7కి జాయిన్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ అండి.